హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివ. నేను విహాపా మెంబర్ని. విహాపా రాకముందు, విహాపాకు వచ్చిన తర్వాత నా జర్నీ గురించి అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. విహాపా జాయిన్ అవ్వకముందు నేను ఒక 1 ఇయర్ నుంచి ట్రేడింగ్ కంటిన్యూ చేస్తున్నానండి. అండ్ 1 ఇయర్ ముందు నాకు అసలు ట్రేడింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కదా, జీరో నాలెడ్జ్. అంటే ఎలా అంటే ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే మనకు డబ్బులు వచ్చినట్టు, రెడ్ క్యాండిల్ వస్తే మనకు అమౌంట్ పోయినట్టు అనే అంటే అంత అంత నాలెడ్జ్ వరకే ఉండేది నాకు. అసలు ఎక్కడ వేయాలి, ఎందులో చేయాలి, యాప్స్ ఏముంటాయి అనే దాని గురించి నాకు అసలు మినిమం నాలెడ్జ్ అనేది కూడా లేదు అసలు. అంటే ట్రేడింగ్లో మనం ఏం చేయగలం, అసలు మనం చేయగలమా అనే కాన్ఫిడెంట్ కూడా లేకుండే. కానీ ఒకటి ఏంటంటే చేయాలి, ఇది ఎందుకు మనం చేయలేము, చేయగలుగుతాం, చేయాలి, దీని గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి చూస్తున్నా, యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నది. అలాగే మన మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీలో నేను చిన్న అబ్జర్వ్ చేశాను. అంటే దీని వాల్యూ ఎంత ఉంది, అంటే దానికి ఆప్షన్స్ ఉంటాయి, అంత వాల్యూ ఉన్నది మనం కొనలేము, దీనికి ఆప్షన్స్ కూడా ఉంటాయి అనే దాని గురించి కూడా నాకు మినిమం నాలెడ్జ్ కూడా లేదు. నాకు వచ్చేసి నాకు రాజేష్ అని ఒక బ్రదర్ చెప్పాడు. దాని తర్వాత ఆయన చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ తీసుకొని ఇక్కడ అమ్మేస్తాడమే అని. అంటే ఆయన ఆ రోజు నాకు చూపించడానికి, ఆయన చేయలేదు, నాకు చూపించడానికని ఆ రోజు ఒక ట్రేడ్ చేశాడు. చేసి ఒక 2000 అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది. వచ్చేసరికి నేనేమనుకున్నా, అదే ట్రేడింగ్ అంటే ఇంత ఈజీగా ఉంటుందా, అండ్ డబ్బులు ఇట్లా పెట్టి ఇట్లా వచ్చేస్తున్నాయి, బాగుందిలే అని అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ట్రేడింగ్ అనేది కష్టం అంటే ఎలా అని అంటే దాని గురించి తెలియదు కాబట్టి కష్టమే. ఎందుకంటే తెలిస్తే ఈజీ, ఎందుకంటే తెలియదు. అంటే నిఫ్టీ డైరెక్ట్ ఒక గ్రో యాప్ తీసుకొని దాంట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకునేది, అది ఎక్స్పైరీ ఉందా లేదా అనేది కూడా తెలియకుండానే ట్రేడింగ్ చేసేది. నేను చేసేసి ఒక్కొక్కసారి ఎక్స్పైరీ టైంలో నేను బైస్కి చూసేది, కానీ అది ఎక్స్పైరీ ఉంది ఈవినింగ్ కల్లా 3:30 కల్లా అది కిందికి వచ్చేసేది. అలా కొన్ని రోజులు లాస్లో అవ్వడం చూశాను. అంటే ఇది ఏంది, నేను అప్పుడు చూసింది ఒకలే ఉంది, ఇప్పుడు ఒకలా ఉందని అనుకున్నాను. తర్వాత ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ట్రేడింగ్ చేసిన పర్సన్ నాకు తెలుసు, నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తా, నువ్వు నేర్చుకో ఆయన దగ్గర అని అంటే సరేలే అని చెప్పేసి ఆయనకు కాల్ చేశాను. అన్న నేను ఇట్లా ట్రేడింగ్ నేర్చుకుంటున్నాను అని అంటే, సరే నేను చెప్తా, కానీ ప్రజెంట్ నేను కొంచెం బిజీగా ఉన్నా, కొన్ని రోజులు టైం ఇవ్వు నాకు అంటే సరే అని చెప్పాను. తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత నాకు కలిశాడు. నేను అప్పటి వరకు ట్రేడింగ్ చేస్తూనే ఉన్నా, లాసెస్ అయితేనే ఉన్నాయి, కొన్ని రోజులు వస్తున్నాయి, కొన్ని రోజులు పోతున్నాయి. అయినా కూడా ఖచ్చితంగా చేయాలి, అంటే ఇది ఒక సోర్సు అని నేను నమ్మిన. ఎందుకంటే ఇది లక్షలు, అంటే ఫస్ట్లో ఎలా ఉన్నా అంటే లక్షల కోట్లు తీయాలనే ఉన్నది. అంటే ఇప్పుడు తీయలేవా అన్నట్టు అంటే అట్లా అని కాదు, అంటే ఆశ అనేది ఉంటుంది కాబట్టి మనిషికి, నేను అలా అనుకునేవాని. అందు గురించి అని ఎలాగైనా డబ్బులు తీయాలి, మనకి జాబులు అంటావా రావు, ఇంకా బయట పని చేసేంత కష్టార్జితం లేదు, ఓపిక కూడా లేదు. ఈ స్కిల్, మనం ఒక స్కిల్ అయినా ఉంటే దీనిలో ఎలాగైనా చేయొచ్చు అనే నమ్మకంతో ఆ బ్రదర్ని కలిశాను. చెప్పాడు, అంటే దీనికి ఒక ట్రేడింగ్ వ్యూ అనే ఒక యాప్ ఉంటుంది, ఇందులో మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనేది నాలెడ్జ్ కూడా నాకు లేదు. అంటే మా ఫ్రెండ్ వచ్చేసి ఆయన చెప్పిండు, దాని ప్రకారంగా కొన్ని రోజులు ట్రావెల్ అయినాం. ఒక 6-7 months నా దగ్గర ఒక ఎస్ఎంసి కోర్స్ ఉంటే దాన్ని నేర్చుకున్నాను. దాని తర్వాత ఇద్దరం ట్రేడ్స్ చేస్తున్నాం, కానీ ఒక కాన్ఫిడెంట్ అనేది, అంటే పర్ఫెక్ట్గానే నేర్చుకున్నాము, కానీ ఒక కాన్ఫిడెంట్ లేకున్నది. మేము చూసే చార్ట్స్ కూడా కొంచెం మ్యానిపులేషన్స్ ఎక్కువ కావడం, దానివల్ల లాసెస్ అనేది కూడా చాలా చూశాను. నేను నా అమౌంట్ చెప్పదలుచుకోలేదు, చాలా లాస్ అయ్యింది. అయిన తర్వాత నేను మళ్ళీ చేద్దామని ఫండ్ రెడీ చేసుకుంటున్నాను, మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాను. దాని తర్వాత మా బ్రదర్ వచ్చేసి యూట్యూబ్లో విహాపా వీడియోస్ చూశారనమాట. చూసి ఇట్లా
చిన్న ఇట్లా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడు అంటే అంటే నాకు ఒక అంటే నా ఈ 6-8 మంత్స్ జర్నీలో నాకు అంతా యూట్యూబ్లో చాలా వరకు ఈ కాల్స్ ఇవ్వడం కానీ మీకు కాల్స్ ఇస్తాం మీరు ట్రేడ్ చేసుకొని మీ అకౌంట్ మాకు ఇవ్వండి మేము హ్యాండిల్ చేస్తామని చెప్పేటోళ్ళు లేదంటే వాళ్ళకి ఏదో నచ్చింది చెప్తారు చేస్తారు, లేదంటే మనం అకౌంట్ ఇచ్చినామంటే దాన్ని వాళ్ళే ఆపరేట్ చేస్తారు, వచ్చిందనుకో ఇస్తారు, రాలేదనుకో ఇలా మార్కెట్ బాగాలేదండి అని చెప్తారు. అట్లా అని చెప్పేసి చాలా వరకు ఫ్రాడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అదొక బిజినెస్గా మార్చుకున్నారు దాన్ని. ఏంటంటే ఒక యూట్యూబ్లో కూడా నేను చాలా వరకు చూశాను, ఇక్కడ బై తీసుకోండి ఇక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ సెల్ తీసుకొని ఇక్కడ వరకు వెళ్తుంది అంటే వాడు బై తీసుకుంటే స్టాప్ లాస్ ఇస్తుంది, సెల్ తీసుకుంటే కూడా స్టాప్ లాస్ ఇస్తుంది. అంటే వానికి ఒక కన్ఫర్మేషన్ లేకుండా కూడా యూట్యూబ్లోకి వచ్చేసి ఒక బిజినెస్ చేసుకుంటున్నారు కొంతమంది విహాప్ అని కాదు, కొంతమంది. ఎలా అంటే ట్రేడ్ అనేది నువ్వు వన్స్ వచ్చినావంటే కంటిన్యూగా నువ్వు ట్రేడ్ అయితే చేయలేవు. నా ఎక్స్పీరియన్స్ పరంగా నేను ఇప్పుడు తీసుకున్న నాలెడ్జ్ వరకు చెప్తున్నా. వచ్చినావంటే నువ్వు కంటిన్యూగా బై సెల్ చేయలేవు. ఎందుకంటే ట్రేడ్ అనేది కంటిన్యూగా ట్రేడ్ చేయడం అనే కాదు, డేలో వచ్చేసి 2 కన్నా 3 ఎనఫ్ అంతే. అప్పటి వరకే ఒక స్టాప్ లాస్ ఇచ్చినా 2 ప్రాఫిట్ ఇస్తుంది మ్యాక్సిమం అంతే. కానీ యూట్యూబ్లో చూసేవాళ్ళు, నేను నిన్న కూడా ఒక వీడియో చూశాను, బై సెల్ అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే మిమ్మల్ని నమ్ముకొని అవతల చేసేవాళ్ళు ఎవరో డబ్బు ఉంటుంది, వాళ్ళది చిన్న అమౌంట్ అయినా లేని వానికి అది పెద్ద అమౌంటే. ఇప్పుడు మీదేముంది, మీకు వీడియో చూస్తే ఏదో ఒకటి వస్తుంది, లేదా మిమ్మల్ని నమ్ముకొని ఏదో ఒకటి చేస్తుంటారు, వాళ్ళు లాస్ అవుతారు. వచ్చినోడు ప్రాఫిట్ అనుకుంటాడు, రానోడు లాస్ అయి బాధపడతాడు. అలా అని కాకుండా ఒక క్లీన్ నీ దగ్గర స్కిల్ ఉంటేనే ఎవరికైనా చెప్పాలి, లేకపోతే వదిలేయాలి అంతేలే. కానీ ఏదో బిజినెస్ చేసుకోవడానికి అనవసరంగా వచ్చేసి బై సెల్ అని చెప్పాడు కరెక్ట్ కాదు. ఇంకా విహాపా గురించి వచ్చేసి ఏంటంటే ఈ వీడియోస్ నేను విహాపాలో యూట్యూబ్లో వీడియోలు చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే సరే ఓకే నమ్మొచ్చు, కొంచెం వే ఆఫ్ టాకింగ్ మంచిగా ఉంది, బాగా చెప్తున్నాడు, యూట్యూబ్లో కూడా కంటెంట్ బాగానే ఉంది, కానీ లోపల ఇంకేదో ఉన్నట్టుంది క్లియర్గా అని చెప్పేసి నేను జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. దాని నెక్స్ట్ డే కాల్ చేశాను, బ్రో అమౌంట్ చెప్పారు, సరే బ్రో నాకు కొంచెం ఏమన్నా అంటే ఏమన్నా తగ్గగలుగుతారా అని అంటే, బ్రో నేను ఇది తగ్గేలైతే ఏం లేను, కానీ మీకైతే కాన్ఫిడెంట్ ఉంటేనే రండి అని అంటే, ఎందుకంటే నేను అందరిలాగా చేయాలనుకోలేదు అని చెప్పారు. అంటే ఆయన చెప్పే విధానం, ఆయనతో నేను క్లోజ్గా కూడా మాట్లాడాను, తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సరే బ్రో నేనైతే ఒక కాన్ఫిడెంట్ ఇవ్వగలను అని అంటే, ఎన్ని చేసినాం ఇప్పుడు మళ్ళీ ఏం నేర్చుకోకుండా ట్రేడ్ చేసినా ఇలాగ లాసే అవుతాం, అదేదో నేర్చుకునే వేద్దాము అని చెప్పేసరికి మా బ్రదర్ ఉండి ఇదే అమౌంట్ పోయిందేనే అనుకో, ఇప్పుడు వెళ్ళి నేర్చుకున్నాక ట్రేడ్ చేయానంటే సరేలే అని చెప్పేసి వెళ్ళిన కాల్ చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి వాళ్ళు అంటే నేను పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్నాను. అంటే ఇందులో డిస్కార్డ్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, 1-on-1 పర్సనల్ మెంటర్షిప్ ఉంది. పర్సనల్ అంటే నాకు ఆయనకి ఇద్దరికే ఉంటుంది, ఇంకా వేరే పర్సన్స్ ఉన్నారు, మాకు మాత్రమే క్లాసెస్ తీసుకునేటట్టు ఆయన టైం షెడ్యూల్ తీసుకొని దాని ప్రకారంగా క్లాసెస్ అనేవి నడిచినాయి. కానీ విహాపా అంటే ఏందనేసి నేను ఎప్పుడూ అడగలేదు, కానీ నేను ఈరోజు చెప్పాలనుకుంటే నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు మాకు నేర్పియాలనేది ఒక విజన్. అంటే మేము ఏది అడిగినా ఇది అడిగితే దానికి ప్రాపర్ ఆన్సర్ ఇచ్చే వాళ్ళొక హార్డ్ వర్క్. మేము ఎన్నిసార్లు అడిగినా మాకు చెప్పే వాళ్ళ పేషెన్స్, దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే విహాపా అని నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కోర్సు అందరూ ఇస్తారు, చాలామంది ఇస్తారు, కానీ మనకు చెప్పాలి అంటే వీళ్ళు నేర్చుకోవాలి అని వాళ్ళ తపన అనేది నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇంకొకటి సబ్జెక్ట్ వైజ్గా వచ్చేసరికి చాలా ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళ స్కిల్కి, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్కి. అంటే నేను బయట చూసిన దాంట్లలో కల్లా ది బెస్ట్ విహాప్ అని నేను చెప్పుకోగలను. అంటే నేనేదో అందులో నేర్చుకున్నా అని చెప్పేసి అలా అని కాదు,
అంటే బీటెక్ కోర్సు కంపారిజన్ చేస్తే ఐసీటీ నేను నేర్చుకున్నది. ఐసీటీ అంటే ఐసీటీ వీడియోస్ ఉన్నాయి, కానీ దాంట్లో వీళ్ళు ఫిల్టర్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన కంటెంట్ అనేది నాకు క్లియర్గా ఉంది. అంటే నాకు క్లియర్గా అర్థమైంది. దాని తర్వాత ఇలా ఉంటుందా, అంటే ఇలా చేసుకోవాలనా అనే ఒక కాన్ఫిడెంట్ అనేది నాకు క్లియర్గా ఉంది. ఎందుకంటే నేను బిఫోర్ నా నాలెడ్జ్ ఎంత, ఇప్పుడు ఎంత అనేది నాకు ఒక కన్ఫర్మేషన్ అనేది, నాకు ఒక స్ట్రాంగ్ నేను చేయగలననే నా కాన్ఫిడెన్స్ అనేది నాకుంది. అందు గురించి అని చెప్పేసి సరే రివ్యూ ఇద్దాం అనుకొని వచ్చేసాను. ఇంకా వాళ్ళు నాకు వాళ్ళ దాంట్లో నచ్చింది ఏంటంటే కోర్సు చెప్తారు, తర్వాత నైట్ ఏంటంటే లైవ్ సెషన్. మన ట్రేడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బై ఎందుకు తీసుకున్నాను, మీరు ఇక్కడ సెల్ ఎందుకు తీసుకున్నారు, ఇన్ కేస్ మీకు స్టాప్ లాసే ఇస్తే అది ఎందుకు ఇచ్చింది, ఎక్కడ స్టాప్ లాస్ ప్లే చేయాలి, మనం ఎలాంటి టైంలో ట్రేడ్ చేయాలి, ఏ సెషన్స్లో ట్రేడ్ చేయాలి అనేది ఒక క్లియర్ సబ్జెక్ట్ అనేది లైవ్ సెషన్లో కూడా చాలా బాగా చెప్తారు. అది లైవ్ కూడా అది చాలా వాళ్ళ టైం అనేది తెలియదు దాని గురించి. అంటే దాని డిస్కషన్ అనేది అలా ఉంటుంది. ఎవరు అడిగినా, డిస్కౌంట్ వాళ్ళు అడిగినా, మన పర్సనల్ మెంటర్షిప్పర్స్ ఎవరు అడిగినా కూడా క్లియర్గానే చెప్తాడు. అనే మనకు అర్థమయ్యేటట్టు, ఎన్నిసార్లు అర్థమయ్యేటట్టు పేషెంట్స్ తోటైనా చెప్తారు వాళ్ళు. నాకు అది బాగా నచ్చింది. ఇంకా అంటే నేను తీసుకున్న కోర్సు వర్త అంటే నేనైతే 100% చెప్పగలను వర్తే. ఎందుకంటే ఇప్పుడు విహాబాగ్ అందరు ఎలిజిబుల్ అని అంటే అలా ఎలిజిబుల్ అని అంటే నేను దానికి ఏమని చెప్తా అంటే, ఇప్పుడు విహాబా అంటే ఒక విజన్, హార్డ్ వర్క్, ప్యాషన్ ఉన్నోడు రాగలుగుతాడు ఇందులోకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు చెప్పాలనే అది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక మంచి స్కిల్ ఉన్నోడు కావాలి, ఇంకొకటి ప్యాషన్ ఉండి దాని మీద చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న కొరకు వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా నాకు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి కూడా నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే ఇన్ని రోజులు 1 year వరకు చాలా అమౌంట్ లాస్ అయింది. కానీ దాని తర్వాత ఇంకా చేయాలి అంటే ఒక మంచి మెంటర్ నాకు కావాలి అని అనుకున్నా, ఒక స్కిల్ కావాలి, ఒక సబ్జెక్ట్ ఉన్నది కావాలని చెప్పేసి అనుకున్నా. కానీ ఈ విధంగా వచ్చిందని చెప్పేసి అయితే మాత్రం నేను స్ట్రాంగ్గా ఇంకా దీని తర్వాత ఏమైనా కోర్సులు తీసుకుంటావా, నువ్వు చేస్తానంటే అవసరం లేదు. ఎందుకంటే నాకు చాలు, నేను దీంతో మాత్రం నేను మనీ మేక్ చేసుకోగలను. అందు గురించి అని చెప్పేసి ఇంకా నాకైతే స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఉంది. ఇంకా స్పెషల్గా అంటే స్పెషల్ థ్యాంక్స్ అంటే ఫాజ్ ప్రోకి. అంటే ట్రేడింగ్ కావాల్సింది ఫస్ట్ పేషెన్స్, కానీ అవతల మనిషికి చెప్పాలంటే కూడా కావాల్సింది కూడా పేషెన్సే. వానికి ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలనే స్కిల్ వాళ్ళ దగ్గర ఉంది. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ చెప్పినా కూడా ఓవర్ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగా చెప్తారు. నాకైతే బాగా నచ్చింది. విహాప కమ్యూనిటీలో ఉన్నందుకు, వాళ్ళతో జర్నీ ట్రావెల్ అవుతున్నందుకు, స్టిల్ కంటిన్యూ చేస్తాను వాళ్ళతోటి, ఇంకా ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. నమస్కారం.